మనము కొద్ది నెలల క్రితము బైబిలు గ్రంథములో నుండి కొన్ని సైద్ధాంతిక సత్యాలు మనము నేర్చుకుంటూ వచ్చాము. అనేక సత్యాలు చూస్తూ వచ్చాము. ఆ సత్యాలలో లాస్ట్ టైం ఐ థింక్ ఇంప్యుటేషన్ అనే సత్యాన్ని మనం చూస్తూ వచ్చాము. ఇంప్యుటేషన్ అంటే ఒకరి ఖాతాలో లెక్కించుట లేక ఆపాదించుట అనే సత్యాన్ని మనం చూసాం. ఈరోజు మరి యొక్క సైద్ధాంతిక సత్యాన్ని మనము దేవుని చిత్తమైతే చూద్దాం. ఒక భాగము చదువుకుందాము. రోమీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం. రోమీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం. అక్కడ ఈ విధంగా రాస్తూ అన్నాడు, క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచును. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గల వానిని నీతిమంతునుగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగు చేసెను. ఈ 26వ వచనములో దేవుడు అలాగు చేసెను అని చెప్తూ ఉన్నాడు. ఏదో ఒక సమస్య ఉంది దేవుని. గాడ్ హ్యాడ్ సమ్ ప్రాబ్లం మీన్స్ ఆయన ఎదుట ఒక సమస్య. అది సమస్య ఏంటి? ఆ సమస్యను తీసివేయడానికి ఇక్కడ దేవుడు అలాగు చేసెను అన్నాడు. ఆయన అలాగు చేసెను. ఆ సమస్య ఏంటి? ఈ వచనంలో చూస్తే సమస్య ఏంటంటే, దేవుడు నీతిమంతుడు. ఇక్కడే రాశాడు, తాను నీతిమంతుడును అంటే దేవుడు నీతిమంతుడు. రెండవది, యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతునుగా తీర్చువాడునై ఉండుటకు ఆయన ఇలాగు చేసెను. యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతునుగా తీర్చువాడు. ఆయన నీతిమంతుడు మొదటిది. రెండవది యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతునుగా తీర్చువాడు. ఆయన నీతిమంతుడుగా తీర్చేవాడు. ఎవరిని తీరుస్తాడు? యేసునందు విశ్వాసము గల వారిని నీతిమంతునుగా తీరుస్తాడు. ఇక్కడ మొదటి స్టేట్మెంట్, తాను నీతిమంతుడు అంటే మనం ఏమర్థం చేసుకుంటాము? వాట్ షుడ్ వి అండర్స్టాండ్? గాడ్ ఇస్ అ హోలీ గాడ్. ఆయన పరిశుద్ధుడు, ఆయన న్యాయము చట్టబద్ధముగా దేవుడు, ఆయనకి తను తానే ఈజ్ ఫెయిత్ఫుల్ టు హిమ్సెల్ఫ్ కదా, అండ్ హీస్ ఆల్సో ఫెయిత్ఫుల్ టు హిస్ క్యారెక్టర్. ఆయన క్యారెక్టర్కి ఆయన ఫెయిత్ఫుల్. అంతేకాకుండా ఆయన చెప్పిన వాక్యానికి గాడ్ ఇస్ ఫెయిత్ఫుల్ టు హిస్ వర్డ్, టు హిమ్సెల్ఫ్ అండ్ టు హిస్ క్యారెక్టర్. దేవుడు నీతిమంతుడు అంటే ఏమి చేయాలా? వెన్ గాడ్ ఇస్ రైచియస్, వాట్ హీ షుడ్ డూ? దెన్ ఆటోమేటికల్లీ ఈ అధ్యాయములో మనము చూస్తే 3వ అధ్యాయములో 10వ వచనము నుంచి చూస్తే నీతిమంతుడును లేడు, ఒక్కడును లేడు. మనుషుల గురించి రాస్తూ ఉన్నాడు. ఒక్కడును లేడు అని సమరీలో 23లో సమరీ చేశాడు. ఈ సమ్స్ అప్ అండ్ హి సేస్ ఆల్ హ్యావ్ సిన్డ్. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అన్నాడు. అందరూ పాపులు అయితే దేవుడు నీతిమంతుడు అయితే ఏమి చేయాలా దేవుడు? వాట్ షుడ్ గాడ్ డు? లెట్స్ రీడ్ వన్ రెఫరెన్స్ ఇన్ ఎజికియల్ 18:4. ఎజికియలు 18వ అధ్యాయము 4వ వచనం. దేవుడు ఒకవేళ నీతిమంతుడైతే, దేవుడు ఒకవేళ న్యాయి అయితే, దేవుడు తన మాటకి చట్టబద్ధంగా ఉంటే, దేవుడు మానవుని పట్ల ఏ విధముగా వ్యవహరించాలి, వాట్ హి షుడ్ డూ టు మ్యాన్ కైండ్ అనే సత్యాన్ని మనం ఒకసారి చూద్దాము. ఎజికియలు 18:4లో మనం చూస్తే అక్కడ ఈ విధముగా రాశాడు, మనుషులందరూ నా వశంలో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశంలో ఉన్నారు, పాపము చేయువాడెవడో వాడే మరణము అందును. ఇక్కడ ఏం రాశాడు? రోమీలు 3:23లో అందరూ పాపము చేసి అన్నారు కదా. నీతిమంతుడును లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపము చేశారు.
అందరూ పాపము చేస్తే ఆ పాపము వలన వచ్చి జీతం ఏంటి? మరణము. పాపము చేయువాడెవడో వాడే మరణము. దేవుడు న్యాయవంతుడైతే, దేవుడు రైచియస్ అండ్ ఈస్ ఫెయిత్ఫుల్ టు హిస్ ఓన్ వర్డ్స్ అయితే, వాట్ షుడ్ బి హిస్ ట్రీట్మెంట్ టువర్డ్స్ మ్యాన్కైండ్? His treatment towards mankind is that he should consider everybody worthy of death. Yeah. The one who sins, ఎవరైతే పాపము చేస్తారో, ఈజ్ మరణమునకు యోగ్యుడు అన్నారు. అంతేకాకుండా 6:23లో కూడా రోమీలు మనం చూస్తే పాపము వలన వచ్చి జీతము మరణము అన్నారు. రైట్, అదొక సైడ్ ఉంది. దట్ ఈస్ వన్ యాంగిల్. ఇంకొక రెండవ యాంగిల్, వాట్ ఈస్ దాట్? దేవుడు పాపిని నీతిమంతునిగా తీర్చాడు అన్నాడు. గాడ్ హ్యాస్ జస్టిఫైడ్ మ్యాన్. పాపిని నీతిమంతుడు. ఏ విధంగా తీర్చాడు? ఏ విధంగా తీర్చాడు? అదే ఈరోజు మనము ఆ సత్యాన్ని చూద్దాం. దాన్ని సబ్స్టిట్యూషన్ అంటారు. సబ్స్టిట్యూషన్ అంటే ప్రత్యామ్నాయము అంటారు. ఒకరికి బదులుగా మరొకరు అతని స్థానములో చట్టబద్ధమైన శిక్ష అనుభవించుట. దట్ ఈస్ ద సబ్స్టిట్యూషన్. ఒకరికి బదులుగా మరొకరు అతని స్థానములో చట్టబద్ధమైన శిక్ష అనుభవించుట. 1 పేతురు 2:24లో చూస్తే అక్కడ ఈ వచనాన్ని చూస్తాము. 1 పేతురు 2:24, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాను మీద మోసికొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత. ఇక్కడ అన్నాడు నీతి విషయమై జీవించినట్లు. నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు, ఆయన శరీరమందు మన పాపములను రాను మీద మోసుకొనెను. మన విషయమై చనిపోయాడు. మన గాయముల చేత, ఆయన పొందిన గాయముల చేత మనము స్వస్థత పొందాము. ఇక్కడ సబ్స్టిట్యూషన్ అంటే మనకి రావలసిన శిక్ష మరి ఒకరు మన స్థానములో ఉండి ఆ చట్టబద్ధమైన శిక్షను అనుభవించారు. దేవుడు న్యాయవంతుడు. మనుషుడు పాపము చేస్తే దేవుడు ఏం చేయాలా? మానవుని శిక్షించాలి. ఆ శిక్ష ఏంటి? మరణం. ఆ మరణాన్ని తప్పించడానికి దేవుడు ఒక యోజన, ఒక ప్లాన్ వేశారు. హీ మేడ్ ఎ ప్లాన్, అండ్ దాట్ ప్లాన్ ఇస్ అ సబ్స్టిట్యూట్. బదులుగా, మనకి బదులుగా, మన పాపమునకు బదులుగా మన స్థానములో తన కుమారుని పంపాడు. ఆ సత్యాన్ని ఈరోజు మనము చూద్దాం. మొదటిది, అవసరత ఏంటి? వాట్ ఈస్ అ నీడ్ ఫర్ అ సబ్స్టిట్యూట్? వాట్ ఈస్ అ నీడ్ ఫర్ అ సబ్స్టిట్యూట్ అని మనము చూస్తే, గాడ్ నీడ్స్ అ వే వేర్ హీ క్యాన్ జస్టిఫై. ఆయన నీతిమంతుడు కాబట్టి ఆయన నీతికి అనుకూలముగా, ఆయన చట్టమునకు అనుకూలముగా దేవుడు ప్రవర్తించాలి. అందుకొరకే మనం బైబిల్లో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూస్తే దేవుని గురించి మనం చదువుతాం. హీ ఈస్ ట్రూ టు హిస్ వర్డ్స్. ఆయన మాటలకు ఆయన సత్యం. హీ ఈస్ ట్రూ టు హిస్ వర్డ్స్. అంతేకాకుండా ఆయన ఏదైనా చెప్పితే దాన్ని వెనుకకు వెళ్ళడు. హీ డజంట్ గో బ్యాక్ ఆన్ హిస్ వర్డ్స్. దట్ ఈస్ వై we stand on his promises, standing on the promises అని పాట పాడుకుంటాం కదా. ఆయన వాగ్దానములు, ఆయన యొక్క ప్రామిసెస్, ఆయన యొక్క మాటలు, ఆయన నమ్మదగిన వాడు. ఆయన చెప్పిన తరువాత ఆయన మాట వెనక్కి వెళ్ళాడు. సో అటువంటి దేవునిని ఇక్కడ ఆయన మాటకు, if he has to stay true to his words, what he has to do, he has to find an alternative where he can be a justifier also. He is just and he is a justifier of all mankind. So అవసరము ఏమిటి అని మనము ఇక్కడ చూస్తే, ఈ కాన్సెప్ట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ లేక ఈ డాక్ట్రిన్ ఆఫ్ సబ్స్టిట్యూషన్లో మొదటిగా లూకా 22వ అధ్యాయంలో ఇది అనేక భాగములలో మనము చూస్తాం. ఇది బదులుగా,
నాకు బదులుగా అనే విషయాన్ని మనము బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల మనము చూస్తూ వస్తాము. లూకా రాసిన సువార్త 22వ అధ్యాయంలో 19వ వచనములో మనం అక్కడ చూస్తే 22:19 ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అక్కడ ప్రభువు భోజనమునకు ముందు ఆయన ఈ సత్యాన్ని వారికి నేర్పిస్తూ ఉన్నాడు. 22:19 పిమ్మట ఆయన ఒక రొట్టెను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడి అని అక్కడ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులకు he's giving them the institution of the Lord's Supper. ప్రభువు యొక్క భోజనము వారికి అక్కడ ఇన్స్టిట్యూట్ అది నేర్పిస్తూ ఉన్నాడు. హీ స్టార్టింగ్ ఇట్. అక్కడ అన్నాడు, దిస్ ఈజ్ మై బాడీ విచ్ ఇస్ గివెన్ ఫర్ యూ అన్నాడు 19వ వచనములో. ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము అన్నాడు. మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము. అంతేకాకుండా గిన్నె పుచ్చుకున్న తరువాత ఆయన అదే విధంగా ఇట్ ఈస్ గివెన్ ఫర్ యూ అన్నాడు, విచ్ ఇస్ షెడ్ ఫర్ యూ, మీ కొరకు వధించబడింది, చిందించబడింది అంటా అన్నాడు. మీరు దీనిని తీసుకొని మీలో పంచుకొనుడి అన్నాడు. కృతజ్ఞతాస్తుతులు. దిస్ ఇస్ మై బాడీ, దిస్ ఇస్ మై బ్లడ్ విచ్ ఇస్ గివెన్ ఫర్ యూ. గివెన్ ఫర్ యూ అంటే మీకు ఇవ్వబడింది, మీ ప్రయోజనము నిమిత్తము ఇవ్వబడింది, మీ మంచి కొరకు ఇవ్వబడింది, నన్ను జ్ఞాపకం చేసుకోండి అని ప్రభువైన యేసుక్రీస్తు వారికి నేర్పిస్తున్నాడు. దిస్ ఇస్ సబ్స్టిట్యూట్, ఇట్ ఈస్ గివెన్ ఫర్ యూ. తర్వాత లూకాలో యోహానులో 10వ అధ్యాయము 15వ వచనం మనం చూస్తే, జాన్ 10:15, అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నాడు, యాజ్ ద ఫాదర్ నోయెత్ మీ ఈవెన్ సో ఐ నో ద ఫాదర్. తండ్రిని నేను ఎరుగుదును, అండ్ ఐ లే డౌన్ మై లైఫ్ ఫర్ ద షీప్ అన్నాడు. నా ప్రాణమును గొర్రెల కొరకు నేను పెట్టుదును అని చెప్పాడు. నా ప్రాణము గొర్రెల కొరకు పెట్టుదును. ఐ విల్ లే డౌన్ మై లైఫ్. ఇట్ ఈస్ అ సబ్స్టిట్యూట్ ఫర్ ద షీప్. ఇట్ ఈస్ ఫర్ అవర్ బెనిఫిట్. ఆయన ప్రయోజనము కొరకు కాదు, ఇది మన ప్రయోజనం కొరకు. ఇట్ ఈస్ నాట్ ఫర్ ద గుడ్ ఫర్ విచ్ హీ కుడ్ డిరైవ్ ఫ్రమ్ దట్ సాక్రిఫైస్. ఆ సాక్రిఫైస్ ద్వారా ఆయన ఏదో మేలు పొందుతాడని కాదు, కానీ మన ప్రయోజనము నిమిత్తము ఆయన తన ప్రాణమును మన కొరకు, గొర్రెల కొరకు పెట్టాను అని సత్యాన్ని మనం చూస్తున్నాం. అంతేకాకుండా రోమీలు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 8వ వచనంలో కూడా మనం అక్కడ చూస్తే, అక్కడ రాస్తా ఉన్నాడు, క్రైస్ట్ డైడ్ ఫర్ us. క్రీస్తు మన కొరకు మరణించను. 5:8లో చూస్తే, బట్ గాడ్ షోస్ హిస్ లవ్. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు కనుక మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. మన కొరకు అనే విషయం చూస్తే, డైడ్ ఫర్ us, a substitute. The benefit is for us. ప్రయోజనము మనది, ఆయనకి ప్రయోజనము కాదు, ఆయనకి ఏదో వస్తుందని కాదు, కానీ మన ప్రయోజనము నిమిత్తము ఆయన సిలువ వేయబడ్డాడు, మన స్థానము తీసుకున్నాడు. He died on our behalf. తర్వాత గలతీయుల్లో కూడా మనం చూస్తే, గలతీయులు 3వ అధ్యాయము 13వ వచనంలో అక్కడ కూడా ఇదే సత్యాన్ని మనం చూస్తాం. గలతీయులు 3:13, క్రైస్ట్ రిడీమ్డ్ us కదా. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మన కోసము he was cursed on our behalf by becoming a curse for us. మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి
శాపము నుండి విమోచించెను అన్నాడు. ఫరస్ తర్వాత మొదటి తిమోతిలో కూడా, మొదటి తిమోతి 2వ అధ్యాయము అక్కడ కూడా 6వ వచనములో చూస్తే, మొదటి తిమోతి 2వ అధ్యాయము 6వ వచనం. Who gave himself as a ransom for all. 6వ వచనములో, ఆయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. అందరి కొరకు విమోచన క్రయధనముగా, అందరి కొరకు, మన కొరకు, అందరి కొరకు. హీ పెయిడ్ ద ప్రైస్, వెల ఆయన చెల్లించాడు. బెనిఫిట్ ఆయనకేమి లేదు, బట్ ద బెనిఫిట్ ఇస్ అస్, ప్రయోజనము మనది. మనల్ని విమోచించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వెల చెల్లించాడు, మూల్యము చెల్లించాడు. అందుకొరకే ఇక్కడ విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొని అన్నారు. ఇక్కడ ఒక రాంగ్ టీచింగ్ కూడా ఉంది. కొంతమంది అంటారు విమోచన క్రయధనము, ఆ క్రయధనము ఎవరికి ఇచ్చారు అని ప్రశ్న వేస్తే, కొంతమంది అంటారు ఆయన సాతానుకి క్రయధనము చెల్లించాడు అంటారు. కానీ అది సత్యము కాదండి. దేవుడు ఎవరికి అప్పు లేడు. గాడ్ ఈజ్ నెవర్ అ డెటర్ టు ఎనీబడి. గాడ్ నెవర్ నీడ్స్ టు పే సంబడి ఇన్ ఆర్డర్ టు ఫ్రీ అస్. దేవుడు ఆయన చట్టము ప్రకారం, ఇట్ ఈస్ టు ఫుల్ఫిల్ హిజ్ ఓన్ లా. ఆయన చట్ట ప్రకారం ఆయన నీతిమంతుడు, ఆయన న్యాయవంతుడు. హీఈస్ హోలీ, హీఈస్ రైచియస్. సో దాట్ డిమాండ్స్ హ్యావ్ టు బి మెట్. ఆ డిమాండ్స్ మీట్ అవ్వాల. అందుకొరకే ఆ విమోచన క్రయధనము అంటే సాతానికి కాదు. దిస్ ఇస్ నాట్, హీఈస్ నాట్ పేయింగ్ అ డెట్ టు Satan, but he's fulfilling the needs as per the law. దేవుని చట్ట ప్రకారము, నిబంధన ప్రకారము, చట్టరీతి న్యాయమైన చట్టబద్ధమైన రీతి ప్రకారము దేవుడు he is paying the price for us on our behalf. మనకు బదులుగా ఆయన చెల్లించాడు అనే విషయాన్ని మనము ఇక్కడ చూస్తున్నాం. తర్వాత తీతులో కూడా మనము చూస్తే, ఇన్ టైటస్ ఆల్సో, టైటస్ 2:14 అక్కడ కూడా ఇంకొక సత్యాన్ని మనం చూస్తాం. టైటస్ 2:14, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టు తన్ను తానే మన కొరకు అర్పించుకున్నాను. తన్ను తానే మన కోసరము, మన కొరకు అనే విషయము, అనే సత్యాన్ని మనము ఇక్కడ చూస్తూ వచ్చాము. అంతేకాకుండా మొదటి పేతురులో కూడా 1 Peter 3:18, మొదటి పేతురు 3వ అధ్యాయము 18వ వచనములో కూడా మనము చూస్తే అక్కడ కూడా ఇదే సత్యాన్ని మనము చూస్తాం. క్రైస్ట్ సఫర్డ్ వన్స్ ఫర్ ద సిన్స్ దట్ వీ మైట్ బి మేడ్ అలైవ్ ఇన్ ద స్పిరిట్. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడి ఆత్మ విషయములో బ్రతికించబడి పాపం విషయములో ఒక్కసారి శ్రమ పొందెను, శ్రమపడెను. ఈ వచనాలన్నిట్లో మనము చూస్తే ఫరస్ మన నిమిత్తం మనకు బదులుగా, మన నిమిత్తం మనకు బదులుగా అనే సత్యాన్ని మనం చూస్తున్నాం కదా. దేవుడు నీతిమంతుడు మానవుని అలాగే వదిలేయలేడు. హీ కెనాట్ లీవ్ మ్యాన్ కైండ్ యాజ్ ఇట్ ఇస్. అలాగే వదిలేస్తే మనుష్యుడు మరణానికి, హీ ఈజ్ ఎలిజిబుల్ ఓన్లీ ఫర్ డెత్. సో మరి అదే సమయంలో గాడ్ ఈజ్ ఆల్సో లవింగ్ గాడ్. దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు దీర్ఘశాంతుడు, దేవుడు పాపములను క్షమించేవాడు. ఏ విధంగా దేవుడు పాపములను క్షమించగలడు? ఓన్లీ బై ద మీన్స్ ఆఫ్ అ సబ్స్టిట్యూట్. దేవుడు చట్టబద్ధమైన న్యాయపరమైన తన యొక్క విధులు, తన యొక్క న్యాయాన్ని తీర్చుట ద్వారా
దేవుడు ఆ యొక్క సమస్యకు సమాధానము చేయగలడు. హీ కుడ్ గివ్ అన్ ఆన్సర్ టు ద ప్రాబ్లమ్ విచ్ ఇస్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. హౌ కెన్ గాడ్ బీ just and at the same time justifier of mankind? How can he be just and at the same time justifier of mankind? The only way is by providing the right substitute. సరి అయిన బదులు మనము ఈ వచనాలన్నిట్లు చూస్తూ వచ్చాం. ఆల్ దీస్ వర్సెస్, డిఫరెంట్ వర్సెస్, దట్ గాడ్ ఇస్ ద రైట్. హౌ క్యాన్ హీ బీ ద రైట్ సబ్స్టిట్యూట్? ఇంకొకటి డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ ఒక వర్స్ మనము చూస్తే మాథ్యూ 20, మత్తయి 20:28 కూడా మనము ఒక డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ అక్కడ మనం చూస్తాం. మాథ్యూ 20:28. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చింది. ఇక్కడ రెండు సంగతులు, అనేకులకు ప్రతిగా అన్నాడు, సబ్స్టిట్యూట్ ఫర్ మెనీ, అండ్ సెకండ్ యాజ్ అ ర్యాన్సమ్, విమోచన క్రయధనము. This ransom is not to Satan, but it is fulfilling the writ of God. దేవుని యొక్క వచనము, దేవుని యొక్క న్యాయమైన తీర్పును దేవుడు పూర్తి చేస్తూ ఇక్కడ తన ప్రాణాన్ని ఇచ్చుటకు వచ్చాను అనే సత్యాన్ని మనం చూస్తున్నాము. రైట్. ఈ సబ్స్టిట్యూషన్, బదులుగా అనే సత్యానికి there are 3 more truths which are attached to it. 3 సత్యాలు ఇంకా దీనికి అటాచ్ అయి ఉన్నాయి. మొదటిది, హౌ క్యాన్ హీ బికమ్ ఎ సబ్స్టిట్యూట్? ఇఫ్ యూ లుక్ అట్ ద ప్రాసెస్ ఆఫ్ హౌ హీ బికేమ్ ఎ సబ్స్టిట్యూట్, ఏ విధముగా మనకు బదులుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు బదులుగా వచ్చాడు, దానికి ముందు 3 సంగతులు మనము చూస్తాం. మొదటిది, క్రీస్తు శరీరధారి అవి, అవతారము అంటారు, ఇన్కార్నేషన్ అంటారు కదా, శరీరధారి. క్రీస్తు శరీరధారిగా మన మధ్య వచ్చుట. మొదటిగా మనము చూస్తే ఓల్డ్ టెస్ట్మెంట్లో, పాత నిబంధన గ్రంథంలో, అక్కడ మన కొరకు ఒక డెలివరర్, ఒక రెడీమర్ ప్రామిస్ చేశారు. దెర్ వాజ్ అ డెలివరర్ అండ్ రెడీమర్ ప్రామిస్. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాముతో అన్నాడు, దేర్ విల్ బీ అ బ్లెస్సర్ హూ విల్ కమ్ ఫ్రమ్ యూ. అదే న్యూ టెస్ట్మెంట్లో మనం ఓపెన్ చేస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు అబ్రహాము యొక్క సంతానము మనం చూస్తాం కదా. లూకాలో, మత్తయిలో ఆయన దావీదు కుమారుడు, అబ్రహాము కుమారుడు, ఆదాము కుమారుడు అని మనము ఆయన గురించి జీనియాలజీస్ అందులో చూస్తూ ఉంటాం. సో ఈ జీనియాలజీస్ ద్వారా మనము చూస్తే అక్కడ దేవుడు మనుష్య రూపముగా యాక శరీరధారిగా మన మధ్య వచ్చాడు. విల్ సీ హెబ్రీలకు రాసిన పత్రిక స్పష్టంగా అక్కడ రాశాడు. 2వ అధ్యాయము 14వ వచనంలో, హెబ్రీలు రాసిన పత్రిక 2:14లో అక్కడ రాస్తూ అన్నాడు, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడ. ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున, ఆ పిల్లలు అంటే ఎవరు? మనం రక్త మాంసములు గలవారము కనుక ఆయన రక్త మాంసములలో పాలివాడాయను అనే విషయం. ఇన్కార్నేషన్, శరీరమును ధరించుకున్నాడు. హీ టుక్ ద ఫార్మ్ ఆఫ్ ఎ మ్యాన్. తర్వాత కింద చూస్తే ఇంకా చూస్తే హీ డిడ్ నాట్ టేక్ ద ఫార్మ్ ఆఫ్ ఏంజల్స్ అన్నాడు. 16వ వచనములో చూస్తే, ఎలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అన్నాడు. హీ డిడ్ నాట్ కమ్ ఇన్ ఎనీ అదర్ ఫార్మ్, నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏంజల్ ఆర్ ఇన్ ఎనీ అదర్ ఫార్మ్, బట్ హీ కేమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హ్యుమానిటీ. మనుషుని పోలికగా పుట్టాడు, శరీరధారిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారు. ఇన్కార్నేషన్.
He did not take the nature of angels, but he became like his brethren. ఆయన సహోదరుల వలె ఆయన అయ్యాడు, రక్తమాంసములలో పాలివాడయ్యాడు అని మనం ఇక్కడ సత్యాన్ని చూస్తున్నాం. అంతేకాకుండా హెబ్రీలు 5వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే అక్కడ ప్రాతినిధ్యము గుర్తింపు మనము చూస్తాం. 5 అక్కడ వర్స్ 1లో చెప్తూ ఉన్నాడు, ప్రతి ప్రధాన యాజకుడును మనుషులలో నుండి ఏర్పరచబడిన వాడై పాపముల కొరకు అర్పణములను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుషుల నిమిత్తము నియమింపబడును. తాను కూడా బలహీనత చేత ఆవరింపబడి ఉన్నందున అతడు ఏమీ తెలియని వారి ఎడల, త్రోవ తప్పిన వారి ఎడ తాలిమి చూపుగలవాడై ఉన్నాడు. తాలిమి చూపే వాడు అంటే ఇక్కడ he can deal gently with the ignorant and wayward, since he himself is beset with weakness. అంటే హై ప్రీస్ట్ అంటే నార్మల్గా he should be able to represent and identify himself with mankind. ఆ రిప్రజెంటేషన్, ఆ ఐడెంటిఫికేషన్ మనము ఇక్కడ చూస్తున్నాం. ఆ గుర్తింపు, ఐడెంటిటీ, ఎవరినైతే రిప్రజెంట్ చేస్తున్నాడో, ఎవరినైతే ప్రాతినిధ్యము చేస్తున్నాడో, he has to identify himself. So here he must be a man in order to represent man. మనిషిని రిప్రజెంట్ చేయాలంటే he has to be a man, not any other being or not any other being. He should be a man. So that is the truth which is being told here. ఆయన శరీరమును ధరించుకున్నాడు, శరీరధారి అయ్యాడు, రక్తమాంసములలో పాలువయ్యాడు. He became a true human, true humanity. He is 100% human, and at the same time he is God himself and he is man also. అనే సత్యాన్ని, ఈ సత్యము, ఇట్ ఈస్ అ వెరీ డీప్ ట్రూత్ వేర్ he is both man and God. ఆ సత్యాన్ని మనము బైబిల్ గ్రంథములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి అన్వయించుకోవచ్చు. ఆయన యొక్క బర్త్ చూస్తేనే ఇట్ ఈస్ అ మిరాకిల్. అది ఒక అద్భుతం. దేవుడు ఏ విధంగా శరీరాన్ని ధరించుకొని వచ్చాడు, ఏ విధముగా దేవుడు మన కొరకు, మన రక్షణ నిమిత్తమై దేవుడు సంకల్పము ఏమి చేశాడో ఆ విషయాన్ని మనము చూస్తున్నాం. సో ద ఫస్ట్ స్టెప్పింగ్ స్టోన్ టు సబ్స్టిట్యూషన్ ఈస్ ఇన్కార్నేషన్. మనకి బదులుగా ఆయన సిలువలో చనిపోవాలంటే మొదటిగా ఆయన మానవుడిగా రావలసిన అవసరం ఉంది. He has to come as a human. He has of the blood and flesh. మనుషుల he has to become like his brethren. That is the first requirement. కొరకే God has made this even before the foundation of the world. రెండవది, after he became after his incarnation, second thing is he must be identified with men. అదే ఇది 5వ అధ్యాయంలో మనము 2:3లో మనము చూస్తే how the high priest identifies himself. He is also compassed with infirmity. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి మనం చూస్తే 4:15లో కూడా రాస్తాడు. హెబ్రీలు 4:15లో మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు అంటా అన్నాడు. అంటే దాని అర్థం ఏంది? ఆయన అనుభవించాడు, మనము అనుభవించవలసినవన్నీ అనుభవించాడు. ఒకటి తప్ప, అది పాపము తప్ప మనము లేక ఒక మనుషుడు ఏ స్థితుల ద్వారా వెళ్ళాలో అవన్నీ ప్రభువైన యేసుక్రీస్తు వారు అనుభవించారు. అందుకొరకే ఇక్కడ అన్నాడు, మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు. అంటే సహానుభవము కలవాడు, అనుభవము కలవాడు, అనుభవించాడు. దేవుడు కూడా బలహీనతలను శరీరములో అనుభవించాడు. హీ హ్యాస్ ఎక్స్పీరియన్స్డ్. అందుకొరకే
సమస్త విషయములలోనూ మన వలనే శోధించబడును, ఆయన పాపము లేనివాడుగా ఉండెను. సమస్త విషయములలో మన వలనే శోధించబడ్డాడు, శరీరములో శోధించబడ్డాడు, కానీ పాపము లేనివాడుగా. సో దట్ ఈస్ వై he could identify himself with us. He could sympathize with our weakness. మనుషుడుగా ఈ లోకానికి వచ్చాడు, మనుషులతో ఐడెంటిఫై చేసుకున్నాడు. He has identified himself with man. He could sympathize with man. He went through all that mankind could go through except sin. పాపము తప్ప మనుషుడు అనుభవించవలసిన శోధనలన్నిటిలో, శ్రమలన్నిటిలో దేవుడు పాలివాడుగా ఉన్నాడు. He went through and he could sympathize. అందుకొరకే the second step is he must identify himself with man. మనము మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయంలో చూస్తే అక్కడ బాప్తిస్మము, ప్రభువైన యేసుక్రీస్తు వారి బాప్తిస్మము చూస్తే యోహాను ఆయన బాప్తిస్మము, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన యుద్ధకు వచ్చినప్పుడు బాప్తిస్మం తీసుకోవడానికి యోహాను అన్నాడు, నేనే నీ దగ్గర బాప్తిస్మం తీసుకోవాలా, నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావు అని చెప్తే అక్కడ అన్నాడు, నీతి విషయమై ఇది జరుగులాగున ఈ విధముగా కానిము అన్నాడు. ఇట్ బికమెత్ us to fulfill all righteousness. అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటంటే అక్కడ యూదులు దే ఆర్ వెయిటింగ్ ఫర్ ఎ మెస్సాయా, డెలివరర్. తో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేస్తా ఉన్నాడు? హీఈస్ ఐడెంటిఫైయింగ్ హిమ్సెల్ఫ్ విత్ దోస్ హు ఆర్ వెయిటింగ్ అపాన్ గాడ్ ఫర్ ఎ రిడీమర్. ఎవరైతే ఆ రిడీమర్ కొరకు, ఆ విమోచనకర్త, ఆ రక్షకుడు కొరకు ఎదురు చూస్తున్నాడో వారితో పాటు హీ ఐడెంటిఫైడ్ హిమ్సెల్ఫ్. దట్ ఈస్ వై హీ టుక్ పార్ట్ ఆఫ్ బ్యాప్టిజం. ఆయన పాపముల కొరకు బాప్తిస్మము తీసుకోలేదండి. క్రీస్తు బాప్తిస్మము ఈజ్ అ డిఫరెంట్ బ్యాప్టిజం. ఇట్ ఈస్ నాట్ ఎ బిలీవర్స్ బ్యాప్టిజం, ఇట్ ఈస్ నాట్ జాన్స్ బ్యాప్టిజం. యోహాను బాప్తిస్మము అయితే పాపముల నుండి వేరుపరచడానికి బాప్తిస్మం ఇచ్చాడు యోహాను. తర్వాత విశ్వాసుల బాప్తిస్మము పాపము నుండి కాదు, కానీ పాపము ఒప్పుకున్న తరువాత క్రీస్తుతో కూడా ఐడెంటిఫై చేయడానికి విశ్వాసుల బాప్తిస్మం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి బాప్తిస్మము వేరే బాప్తిస్మం. ఇట్ ఈస్ అ డిఫరెంట్ బాప్తిజం. హి డిడ్ నాట్ సిన్. ఆయన పాపము చేయలేదు. హి డజంట్ నీడ్ ఎ బాప్టిజం. కానీ ఎవరైతే ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో వారితో పాటు ఐడెంటిఫై చేసుకోవాలని, హి వాంటెడ్ టు ఐడెంటిఫై హిమ్సెల్ఫ్ విత్ ఆల్ దోస్ పీపుల్ హు ఆర్ వెయిటింగ్ ఫర్ ఎ రిడీమర్. ఆయన అక్కడ ఆ బాప్తిస్మం తీసుకున్నారు. అండ్ హి ఐడెంటిఫైడ్ హిమ్సెల్ఫ్ విత్ మెన్ సో దట్ హి మైట్ బి నంబర్డ్ అమాంగ్ దెమ్. రెండవ సత్యము చూస్తే హి ఐడెంటిఫైడ్. హి థర్స్టెడ్, హి వాస్ టైర్డ్, ఆకలి, సారో, he knew rejection, ఆయన మీద ఊసారు. he experienced all that a human can experience. his emotions, ఆయన ఎమోషన్స్ అన్నీ ఎక్స్పీరియన్స్ చేశాడు. అందుకొరకే 2:18 అన్నాడు, ఆయన అనుభవించాడు కాబట్టే మనలను he could. 2:18 హీబ్రూస్ 2:18 అక్కడ రాస్తూ అన్నాడు, తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధించబడిన వారికి సహాయము కలుగచేయువాడై ఉన్నాడు. శోధించబడిన వారికి సహాయం. ఎందుకంటే ఆయన కూడా శోధించబడ్డాడు, ఆయన కూడా శ్రమ పొందాడు, ఆయన కూడా మానవుడు అనుభవించవలసినవన్నీ అనుభవించాడు పాపం లేకుండా. అందుకొరకే సహాయము చేయగలవాడు. హీ నాట్ ఓన్లీ బికేమ్ అ మ్యాన్, బట్ హీ ఐడెంటిఫైడ్ హిమ్సెల్ఫ్ విత్ మ్యాన్. In all their weaknesses, in all their emotions, in all their humanity, he identified himself. రెండవది, అందుకొరకే we have a faithful high priest అని మనము చూస్తూ ఉన్నాం. మన ప్రధాన యాజకుడు he is faithful and he was tested in all points. మూడవ సత్యం మనము చూస్తే he identified himself with man, very true, but at the same time he is separate from man. He is
సపరేట్ ఫ్రమ్ మ్యాన్. అది హెబ్రీలు 7వ అధ్యాయంలో మనం చూస్తాం. హీబ్రూస్ చాప్టర్ 7. నాకు తెలిసిన వచనాలే ఇవన్నీ. ఐఎమ్ జస్ట్ పుట్టింగ్ ఇట్ అగైన్ టుగెదర్. 7వ అధ్యాయము My voice is audible, Happy? I just logged off. No. Okay. Right. Okay. మూడవ పాయింట్ మనము చూద్దాము. That he not only identified himself with man, but he is separate. He is separate from man. In what way he was separate అని మనం చూస్తే 7వ అధ్యాయంలో మనం చూస్తే, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. He is separated from man. That is why he was eligible to be a substitute. ఆయన మనలాంటి మనుషుడైతే ఆయన మనకి బదులుగా ఉండుటకు he would not have been worthy. But he is separate from sinners. అందుకొరకే ఇక్కడ రాస్తూ ఉన్నాడు, such a high priest became us. అటువంటి ప్రధాన యాజకుడు. ఎటువంటి ప్రధాన యాజకుడు? పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక. ఆయన పాపముల కొరకు, ఆయన పాపము లేనివాడు కనుక he does not require an offering for his sins. అందుకొరకే 28లో మనము చూస్తే, 28లో మనము 28లో చూస్తే, లాస్ట్లో ఆఖరిలో మనము చూస్తే, ఈయన ఆ ప్రధాన యాజకుని వలె మొదట తన సొంత పాపముల కొరకు, తరువాత ప్రజల పాపముల కొరకు దినదినము బలులు అర్పించవలసిన అవసరము గలవాడు కాడు. అవసరత లేదు ఈయనకు కదా. He doesn't need a sacrifice because he is sinless person. He is sinless. అందుకొరకే తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసి, వన్స్ ఫర్ ఆల్ ఒకేసారి చేసి ముగించాడు అనే సత్యాన్ని మనము ఇక్కడ చూస్తున్నాం. He did it once for all. He is separate. He is sinless. నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు అని మనం చూస్తున్నాం. అందుకొరకే ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శత్రువులతో మాట్లాడేటప్పుడు అన్నాడు, హూ కెన్ ఛాలెంజ్ ఆర్ హూ కెన్ కన్విన్స్ మీ ఆఫ్ సిన్? నాలో పాపం ఉందని మీరు ఎవరు, హూ కెన్ కన్విన్స్ మీ అని ఛాలెంజ్ చేశారు. నోబడీ కుడ్ డు. ఆయన స్నేహితులు, ఆయనతో ఉన్నవారు, 3 సంవత్సరాలు ఆయనతో ఉన్నవారు ఆయన గురించి సాక్ష్యం ఇస్తూ అన్నాడు, ఈయనలో మేమేం పాపము చూడలేదు అన్నాడు. ఆ సెంచూరియన్, శతాధిపతి సిలువ దగ్గర నుంచొని ఆయన చనిపోయేటప్పుడు అన్నాడు, ఈయన నిజముగా దేవుని కుమారుడు అన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించిన సాక్ష్యం తండ్రి అయిన దేవుని వైపు నుంచి చూస్తే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్న మాట ఉంది. సో హీ ఈజ్ a sinless man. That is why he was able to be a substitute for us. 3 సంగతులు మనము చూసాం. మొదటిది, శరీరధారి అయి వచ్చాడు. He became incarnate for us. Second, he identified with men. మనుషులు దేని ద్వారా, దేని గుండా, లేక ఏమేమి అనుభవించాడో పాపము లేకుండా అవన్నీ దేవుడు అనుభవించాడు. కొరకే he could be a faithful high priest who can comfort us in our weakness. He identified with man. Not only he identified with man, but he is separate from man. Separate. అందుకొరకే he could offer himself as a substitute for us. That is why he is the perfect substitute. No man could ever be a substitute for man because he also would be a sinner. అతను కూడా పాపియే కాబట్టి పాపము లేనివాడు.
పాపలలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఆయన మనకు బదులుగా ఆ సిలువలో మన స్థానాన్ని తీసుకున్నారు అనే సత్యాన్ని మనం చూస్తాం. అందుకొరకే 2 కొరింథీయులు 5:21 ఆయన మన కొరకు పాపముగా చేయబడ్డాడు అనే విషయాన్ని చూస్తాం కదా. పాపిగా కాదు కానీ పాపముగా చేయబడ్డాడు. 2 కొరింథీయులు 5:21 మనం అక్కడ చూస్తే ఫర్ అవర్ sake he made him to be sin who knew no sin. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. మన కోసము పాపముగా చేశాను. He was made sin for us. పాపము ఎరుగని ఆయనను పాపముగా చేశాను. అందుకొరకే యెషయా 53 talks about the substitute దేవుని గొర్రెపిల్ల. ఆయన మన కొరకు ఆ సిలువలో చనిపోయాడు. మన రోగములను ఆయన భరించాడు. మన నిమిత్తమై ఆయన మొత్తబడ్డాడు. దేవునికి ఇష్టమైన మన పాపమునంతా ఆయన మీద వేసను అనే ఆ సత్యాన్ని మనం అక్కడ చూస్తున్నాం. అయినా దిస్ డాక్ట్రిన్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ స్టార్టెడ్ ఫ్రమ్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్ ఇట్ సెల్ఫ్. ఆ తోటలో ఏదైనా తోటలోనే సబ్స్టిట్యూషన్ స్టార్ట్ అయింది. ఆదాము పాపం చేసినప్పుడు దేవుడు గొర్రెపిల్లను వధించి ఆ గొర్రెపిల్ల యొక్క చర్మాన్తోటి ఆదాము యొక్క నేకెడ్నెస్ని కవర్ చేశాడు. అంతేకాకుండా ఆ రక్తముతోటి ఆదాము యొక్క పాపాన్ని కప్పాడు. He atoned for his sin, covering. He provided a covering for his sin. In the Old Testament it was only a covering, but in the New Testament it is a washing. The sins have been washed away. In the Old Testament the sins have been covered, but in the New Testament the sins have been washed away by the blood of Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తములో అవి కడుగబడ్డాయి. మనం అక్కడ చూస్తే 3 crosses, 3 సిలువలు వేశారు. 2 దొంగలను మధ్యలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని మధ్యలో పెట్టారు. యాక్చువల్లీ that place, the middle place belonged to one notorious criminal. ఎవరైనా బరబ్బా మనకు తెలుసు కదా. అందుకొరకే పిలాతు అన్నాడు, బరబ్బా కావాలా యేసు కావాలా అంటే బరబ్బాను పెట్టాడు. That place, the center place was Barabbas place. He was a notorious criminal, but he took that place. And that is why Barabbas was set free. విడుదల చేయబడ్డాడు. It was not because he was innocent. ఆయన పాపం చేయలేదని కాదు, కానీ ఆయన పాపాన్ని ఆయనకు బదులుగా బరబ్బాస్కు బదులుగా ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో వారు యూదులు ఉన్నారు. We don't want Barabbas. We don't want Jesus. We want Barabbas అని బరబ్బాస్ను వేయించుకున్నారు. అక్కడ మనము చూస్తే if you look at the cross, stand at the foot of the cross, and if you look at the God, we can see that he is the one who died on our behalf. మనకు బదులుగా ఆ మృత్యువుని తప్పించడానికి, అనంతకాలం ఆ దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించడానికి, to save us from the eternal wrath of God. దేవుడు న్యాయవంతుడు. న్యాయపరంగా చట్టపరంగా చూస్తే మనకు మరణమే. ఇట్ వాస్ డెత్ ఫర్ అస్. కానీ దేవుడు న్యాయవంతుడు. అదే సమయంలో దేవుడు ఈజ్ ఆల్సో లవింగ్ గాడ్. హీ వాంట్స్ టు ఫర్గివ్ మ్యాన్కైండ్. దట్ ఈస్ వై ద సబ్స్టిట్యూట్ ఇస్ ఇన్ హిస్ సన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయన కుమారుడు మనకు బదులుగా ఆ సిలువలో చనిపోయాడు. బిఫోర్ హీ became a substitute, it was his incarnation, it was his identification with man, and it was his separation from men in that he was sinless. దీని ద్వారా he could be a perfect substitute for mankind. ఆయన మన కొరకు చనిపోయాడు కాబట్టి ఈరోజు we stand justified in his court. We stand justified. దేవుడు మనలను నీతిమంతులుగా, విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చాడు అని సత్యాన్ని చూస్తున్నాం. లెట్ us thank God. దేవునికి వందనములు చెల్లిద్దాము. ఆయన మన కొరకు, మనకు బదులుగా సిలువలో మన కొరకు చనిపోయాడు. మనకు రావాల్సిన పాపాన్ని, మనకు రావాల్సిన శిక్షను
ఆయన అనుభవించారు. ఆ సత్యాన్ని మనము బదులుగా లేక ప్రత్యామ్నాయము అనే సత్యాన్ని మనము చూస్తున్నాం. దీన్ని పీనల్ సబ్స్టిట్యూషనరీ సాక్రిఫైస్ అంటారు. చట్టబద్ధంగా దేవుడు మనలను శిక్షించాలి. కానీ ఆ చట్టబద్ధమైన శిక్ష ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో ఆయన మీద తీసుకున్నారు. దేవుని ఉగ్రతను, దేవుని డిమాండ్స్ ఆయన పూర్తి చేశారు. క్రయధనము చెల్లించారు. He offered himself as a ransom for us and died for us. దేవుని నామం మహిమ కలుగుగా. Praise be to God. చక్కని సత్యాలు చెప్పినా మరి వాడినందుకు సంతకు వందనాలు చేస్తున్నాము. ప్రత్యామ్నాయం బదులుగా అనే టాపిక్ మీద మంచి టాపిక్స్ నుంచి 3 పాయింట్స్ విన్నాం. He became a man, he identified himself man, మనిషిగా మానవులకు బదులుగా ఈ లోకానికి వచ్చాడు. మానవులతో మరి పాలివాడుగా అయినాడు. తర్వాత పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నాడు. అందుకే ఆయన మరి మనకు సరిపోయిన సబ్స్టిట్యూట్ వాక్యం విన్నాం. మరి ఎవ్రీ సెకండ్ ఎవ్రీ ఆల్టర్నేట్ థర్స్డే అందరూ చేరండి, మరి వాక్యం విందాం, మరి వి విల్ షేర్ ఇట్, ఇతరులకు కూడా వినిపిద్దాం. చిన్న ప్రేయర్ చేసుకొని క్లోజ్ దిస్ స్టడీ. ప్రార్థన చేసుకుందాం. ఇది నేను ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి వాక్యంలో నుండి మీరు పౌరులను నిలబెట్టుకొని మంచి వాక్యం అందించారు. మరి ప్రత్యామ్నాయం బదులుగా మీరు మాకు బదులుగా ఏ విధంగా మానవ రూపం ధరించి వచ్చారు. అంతేకాకుండా మరి మా వంటి మానవునిగా ఈ లోకంలో జీవించారు. కాకపోతే పాపము చేయకుండా పాపులలో చేరక ప్రత్యేకంగా జీవించారు. అందుకే మీరు మాకు సరిపోయిన సబ్స్టిట్యూట్ అనే సత్యాన్ని మేము మీ వాక్యంలో చూసాము, నేర్చుకున్నాం. మరి ఇంకా అనేకులు కూడా మీ వాక్యంలో నేర్చుకోవడానికి సాయం చేయండి. ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. యూట్యూబ్లో మరి వినే జ్ఞాపకం చేసుకొని మరి విన్న మీ వాక్యాలు మేము మా హృదయంలో మా జీవితాల్లో అప్లై చేసుకొని నేర్చుకొని ఆత్మీయతలో ఎదగడానికి సాయం చేయండి. చేరొచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి చేస్తున్నాం. వారికి నా అవసరతని తీర్చండి, తెచ్చుకోనండి. అలాగే మీరు వాక్యం అందించిన వాడిని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. గడియార సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని మేము చేతికి అప్పగించుకొని రాబోయే దినాల్లో ఎక్కువగా ఇంకా నేర్చుకొని సాయం చేయండి. మరక్షకుడు విమోచకుడు ప్రార్థించి వేపించున్నాం. అందరికీ వందనాలు. ఎట్రకన్నా వందనాలు.